జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 50% రాయితీ కల్పించాలని కోరుతూ జిల్లా జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు పక్షాన సోమవారం ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్ జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ ఇవ్వాలని జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థలను ఆదేశించాలని డిఓ రాముకు సూచించారు. సమస్య తెలుపగానే తక్షణం స్పందించిన అదనపు కలెక్టర్ కు జర్నలిస్టుల యూనియన్ పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణాచార్యులు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు చాలీచాలని వేతనాలతో కాలం గడుపుతున్నారని అన్నారు. జర్నలిస్ట్ వృత్తిని సామాజిక సేవగా భావిస్తూ పనిచేస్తున్న చాలా మంది జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలో నాణ్యమైన విద్యను అందించే స్తోమత లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ కల్పించడానికి ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి బెజ్జంకి సంపూర్ణాచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాలాచారి, జిల్లా కోశాధికారి సిరిసిల వేణుగోపాల్, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, సహాయ కార్యదర్శి గుర్రం చంద్రశేఖర్, చింతా నరేష్, సభ్యులు సంబూరు రాజిరెడ్డి, గాండ్ల వేణు, మనోజ్, జగిత్యాల టౌన్ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు శనిగారపు శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి నారాయణ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ అలిశెట్టి మదన్ మోహన్, లక్ష్మారెడ్డి, బుర్రా సత్యనారాయణ గౌడ్, క్రాంతి, రాజు నాయక్, భూషణం, శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. డిఓ గారు ఫోటో కొట్టాలి. ప్రైవేట్ జర్నలిస్టులు సమాజ హితం కోసం, సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ అవినీతి అక్రమాలను వెలికి తీయడంతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల దగ్గరికి చేర్చడంలో జర్నలిస్టులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అయినా జీతం లేని నౌకర్లాగా విలేకరులు సమాజం కోసమే పాటుపడుతున్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సమాజంలో మనవంతు పాత్ర పోషించాలని తాపత్రయపడే జర్నలిస్టుల పిల్లలకి ప్రైవేట్ పాఠశాలల్లో ఒక మానవతా దృక్పథంతో 50% రాయితీ కల్పించాలని ఫీజులో కోరుతూ ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ గారిని కలిసి వినతి పత్రం అందించాం. వారు వెంటనే స్పందించి డిఈఓ గారితో మాట్లాడి పిల్లలకి, జర్నలిస్టుల పిల్లలందరికీ 50% రాయితీ కల్పించేలా ప్రైవేట్ పాఠశాలలో కల్పించేలా మండల విద్యాధికారులతో మాట్లాడడంతో పాటు ఆయా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు సర్క్యులర్ అందజేయాలని వారు ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాజాగౌడ్ గారికి, అలాగే జిల్లా విద్యాధికారి రాము గారికి మా జిల్లా యూనియన్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మానవతా దృక్పథంతో జర్నలిస్టుల పిల్లలకి అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 50% రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని మరొకసారి జిల్లా పక్షాన కోరుతూ వారందరికీ మా పాత్రికేయుల పక్షాన ధన్యవాదాలు, నమస్సుమాన్యులు తెలియజేస్తున్నాను.